అమరావతి ప్రాంతంలో ఆల్రెడీ ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించినటువంటి భవనాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల భవనాలు వీటిని వేగంగా పూర్తి చేసే ప్రక్రియ చేస్తున్నారు. వాస్తవంగా ఈ ఎడ్యుకేషన్ ఇయర్లోనే అవ్వాల్సి ఉంది. కాకపోతే అవన్నీ మధ్యలో వదిలేసినటువంటి వాటిని జగన్ టైంలో అసలు అవన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో వదిలేశారు. కోర్టు చెప్పినప్పుడు ఏదో కాస్త రంగులు వేశారు, మధ్యలో వదిలేశారు. ఇప్పుడు అవన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుని కూడా అవ్వలేదు. యాక్చువల్గా అయిపోతే ఇప్పుడు ఇది ఎడ్యుకేషన్ ఇయర్, ఈ జూన్లో క్లాసెస్ బిగిన్ అవుతాయి కాబట్టి అక్కడ వచ్చేయచ్చు ఫ్యామిలీస్. కానీ వాళ్ళు ఎవరు అక్కడ అది పూర్తి కాలేదు. వచ్చే ఏడాదికి వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ టైంకి పూర్తి చేసి తీసుకురావాలన్నటువంటి బాధ్యతని ఇప్పుడు కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు. ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి సెక్రటేరియట్ ఉద్యోగుల్లో 3/4 మంది వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉంటున్నాయి. ఇక్కడ వాళ్ళు వచ్చి విజయవాడ, గుంటూరులో ఏదో ఒక ఇల్లు తీసుకుని కొంతమంది 2-3 కలిసి ఉంటున్నటువంటిది ఉంది. అట్లా ఉంది. ఓ 1/4 మంది మాత్రం ఇక్కడికి తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఇంకో 1/4 మంది వచ్చేసారు. తద్వారా 50% ఇక్కడే కాపురాలు ఉంటున్నారు విజయవాడ, గుంటూరులో. అందరినీ అమరావతికి తీసుకురావాలన్నటువంటిది ప్రయత్నం.